We are going to discussing about ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది మన గ్రూప్ 2 మెయిన్స్కి అలాగే గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ద సమ్ టోటల్ ఆఫ్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ దట్ సరౌండ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆర్గానిజం అనమాట. ఇక్కడ ఎన్విరాన్మెంట్లో రెండు ఉంటాయి, బయోటిక్ అండ్ ఏబయోటిక్ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. దీన్ని ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఇది సరౌండ్ని అలాగే ఆర్గానిజమ్స్ని అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే అన్నిటికీ బయోటిక్కి ఏబయోటిక్కి అన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండడం అనమాట. దీంట్లో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లివింగ్ ఎలిమెంట్స్ అనమాట. సచ్ యాజ్ ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటే నాన్ లివింగ్ ఎలిమెంట్స్ లైక్ సాయిల్, ఎయిర్, వాటర్, క్లైమేట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంటరాక్షన్ వచ్చేసి దీంట్లో బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ టు క్రియేట్ ఏ బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనము రెండింటికి ఇంటరాక్షన్ జరిపినప్పుడు బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ జరుగుతుందన్నమాట. దీన్ని మనము ఎక్కడ చూస్తామంటే బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఇంటరాక్షన్ని మనము అన్ని ప్లేసెస్లో అనమాట. ఎన్విరాన్మెంట్ ఎక్కడెక్కడ ఏ ఎకోసిస్టమ్స్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ అన్నింటిలోనూ బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ రెండు ఇంటరాక్ట్ అవుతేనే కదా లైఫ్ కూడా సస్టైనబుల్ అయ్యేది. ఈవెన్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో యూజ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్, ఎయిర్, వాటర్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ అనమాట. దేస్ ఆర్ బ్రాడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఏవేవి ఉంటాయి కాంపోనెంట్స్ ఎన్విరాన్మెంట్లో అంటే కేటగిరీ మెయిన్గా ఏబయోటిక్లో ఫిజికల్గా, దీంట్లో వచ్చేసి మనం సాయిల్, ఎయిర్, వాటర్ అండ్ క్లైమేట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బయోటిక్ వచ్చేసి ప్లాంట్స్, హ్యూమన్స్, ఎనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. మనం మ్యాన్మేడ్ అంటే మనం యూజ్ చేసేవి అంటే మనం చేసినవి ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్ ఎలిమెంట్స్ క్రియేటెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ అనమాట. మనం క్రియేట్ చేసినవి. దీంట్లో వచ్చేసి ఎన్విరాన్మెంట్లో అదే చూద్దాం ఇక్కడ మళ్ళీ ఏవేవి అంటే ఎన్విరాన్మెంట్లో కాంపోనెంట్స్లోగా ఫిజికల్ వచ్చేసి అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఎయిర్, అంటే సరౌండింగ్ అంతా ఎయిర్ ఉండడం. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ ఉన్నది. లిథోస్ఫియర్ అంటే సాయిల్. ఇవన్నిటిని కలిపి మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాము. అట్మాస్ఫియర్ అంటే ఎయిర్ స్టడీని, హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ ఉన్నదాన్ని, అలాగే లిథోస్ఫియర్ అంటే సాయిల్. బయలాజికల్ వచ్చేసి ఏబయోటిక్ అండ్ బయోటిక్ అనమాట. ఏబయోటిక్ అండ్ బయోటిక్ రెండు కలిసి మనకి మన లైఫ్ సస్టైనబుల్ అవుతుంది అనమాట. దీంట్లో బయలాజికల్లో బయోటిక్లో ప్రొడ్యూసర్, కన్జ్యూమరు, డీకంపోజర్ అన్నీ ఉంటాయి అనమాట. ప్రొడ్యూసర్ అంటే మనకి ప్లాంట్స్, ఆల్గే ఇవన్నీ వస్తాయి ప్రొడ్యూసర్ కింద. కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షియరీ కన్జ్యూమర్స్ వస్తారు. దాంట్లో మళ్ళీ డీకంపోజర్స్లో వచ్చేసి ఇవి ఎర్త్ వామ్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్గా సొసైటీ, ఎకనామీ, పాలిటిక్స్ ఇవన్నీ కల్చరల్గా మనకి తెలుస్తాయి అన్నమాట. కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ అంటే ఏవేవి మన ఎన్విరాన్మెంట్కి ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే క్లైమేట్ అనమాట. క్లైమేట్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ బట్టి కొన్నిసార్లు వేరియేషన్ అవుతుంది అనమాట క్లైమేట్. ఇప్పుడు కొన్నిసార్లు సమ్మర్, వింటర్ అలాగే అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా క్లైమేట్ కూడా ఉంటుంది. హిమాలయస్లో ఒకలాగా, అలాగే టెరెస్ట్రియల్ ఏరియాస్లో ఒకలాగా, ఈక్వేటర్ రీజన్లో ఒకలాగా అలా క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సాయిల్ టైప్, ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ సాయిల్ అఫెక్టింగ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనమాట. ఒక్కొక్క సాయిల్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది అనమాట. దాంట్లో వచ్చేసి ఒక్కొక్క అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏమేమంటే ఇప్పుడు రెడ్ సాయిల్కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అంటే pH ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. అలాగే బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్ ఈజ్ మోర్ ఫర్టైల్ అండ్ ఆల్సో మోర్ ప్రెజెంట్ ఇన్ ఎక్కడ ప్లేన్స్లో, నార్దర్న్ ప్లేన్స్లో ఉంటుంది. రెడ్ సాయిల్ మేజర్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఏరియాస్లో ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూలో బ్లాక్ సాయిల్ మేజర్గా, దాన్ని బ్లాక్ సాయిల్ అంటాము. అది ఎక్కడ ఉంటుంది? వెస్టర్న్ అంటే మన సౌత్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ దగ్గర నుంచి మన వింధ్యాస్ నుంచి కిందకి అంటే మనము అక్కడ నుంచి కిందకి చూసుకుంటే డెక్కన్ లావా అప్పుడు స్ప్రెడ్ అయింటుంది కదా, ఆ డెక్కన్ ప్లాట్యూ అనమాట. లార్వా స్ప్రెడ్ అయినప్పుడు సాయిల్ టైప్ అలా అంటే దీన్ని బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సాయిల్ ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్
ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నీ ఇంటర్లింక్ అయ్యాయనమాట. ఒక్కటే కాదు ఫ్యాక్టర్. టోపోగ్రఫీ చేంజెస్ ఇన్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఇంపాక్టింగ్ ఎకోసిస్టమ్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. ఇదేమంటే అక్కడున్న ఎకోసిస్టమ్స్ని బట్టి, రిసోర్సెస్ అక్కడున్న అవైలబిలిటీని బట్టి టోపోగ్రఫీ కూడా చేంజ్ అవుతుంది. ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్కలాగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాబిటేట్, ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్కి, ఎకాలజీకి కంపారిజన్ చూద్దాం ఒక్కొక్క దానికి ఏమేమని. హ్యాబిటేట్ అంటే ఒక స్పెసిఫిక్ ఫిజికల్ ఏరియాని కానీ, లొకేషన్ని కానీ, ఎక్కడైతే ఒక ఆర్గనిజం కానీ, ఎనిమల్ కానీ అంటే బతుకుతుందో అక్కడ దాన్ని హ్యాబిటేట్ అంటాం అనమాట. ఎన్విరాన్మెంట్ అంటే సమ్ ఆఫ్ టోటల్ ఎబయోటిక్ అండ్ బయోటిక్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ రెండు కలిసి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకదానికొకటి యూజ్ చేసుకొని బతికినాయనుకో దాన్ని ఎన్విరాన్మెంట్ అంటాం. ఎకోసిస్టమ్ అంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. అంటే ఇక్కడేంటి సేమ్ యాజ్ లైక్ ఎన్విరాన్మెంట్ లాగే బట్ అంత సిస్టమ్ మొత్తం ఇంటరాక్ట్ అవ్వడం అనమాట. అక్కడేమి బయోటిక్, ఎబయోటిక్ ఆర్గానిజమ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్తో. ఇక్కడేంటి మొత్తం ఇంటరాక్ట్ అవుతాయి అనమాట. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. ఎకోసిస్టమ్ అంటే ఒక ఫారెస్ట్ కానీ ఒక ఆ ప్లేస్ మొత్తానికి ఇంటరాక్ట్ అవ్వడం అనమాట. ఇప్పుడు చూడు ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఉంది. ఇందులో ర్యాబిట్స్ ఉన్నాయి. ర్యాబిట్స్ యూజ్ అంటే ప్రొడ్యూసర్స్ లైక్ హెర్బివోర్స్ని తిని అవి అక్కడ బతుకుతాయి. ర్యాబిట్స్ని ప్లస్ మళ్ళీ అక్కడున్న జంతువులు అంటే టైగర్ కానీ ఏవైనా కార్నివోర్స్ కానీ తిని ఉంటాయి. అంటే అదొక పర్టికులర్ ఎకోసిస్టమ్ ఫారెస్ట్ ఎకోసిస్టంలో అది మొత్తం ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వడం అనమాట. అదే ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అనమాట అక్కడ. నెక్స్ట్ ఎకాలజీ. ఇది వచ్చేసి ఏ బ్రాంచ్ ఆఫ్ ఎకాలజీ అనమాట. అంటే బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. ఇది వచ్చేసి ఎకాలజీలో బ్రాంచ్ ఆఫ్ బయాలజీ స్టడింగ్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఈచ్ అదర్. ఇది వచ్చేసి ఎకాలజీ ఒక బయాలజీలో ఒక బ్రాంచ్ అనమాట. దీంట్లో ఏం చేస్తుంది ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం మొత్తం అంటే ఇది స్టెప్ బై స్టెప్ అనమాట. ఎకాలజీ పైన, తర్వాత ఎకోసిస్టమ్, తర్వాత ఎన్విరాన్మెంట్, తర్వాత హ్యాబిటేట్. అప్పట్లో ఎకాలజీ అనమాట. నెక్స్ట్ స్కోప్. వీటన్నిటికీ హ్యాబిటేట్కి ఒక స్కోప్ ఉంటుంది, ప్రతి దానికి ఒక స్కోప్ ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ వచ్చేసి హ్యాబిటేట్లో మేజర్గా ఏం చేస్తాము స్పెసిఫిక్ లొకేషనే కదా హ్యాబిటేట్. దాన్ని ఫారెస్ట్ కానీ, డెజర్ట్ కానీ, పాండ్ కానీ ఒక స్పెసిఫిక్ ఏరియాని ఫోకస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం చూసింది హ్యాబిటేట్ తర్వాత ఇక్కడ ఏం చూసాం ఎన్విరాన్మెంట్ చూసాం. ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఆల్ ఫ్యాక్టర్స్ అనమాట. బయోటిక్, ఏబయోటిక్ ఒక్కొక్క దానికి ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకోసిస్టంలో ఇంటరాక్షన్స్ వితిన్ అండ్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఏ డిఫైన్డ్ ఏరియా. ఇది సేమ్ అలాగే పైన చెప్పిన డెఫినేషనే మనకి స్కోప్లో కూడా వస్తుంది. ఇంటరాక్షన్స్ వితిన్ అండ్ బిట్వీన్ అనమాట. వాటి మధ్యలోనే ఇంటరాక్షన్ జరగడం. ఇప్పుడు చెప్పా కదా ర్యాబిట్ పోయి ప్రొడ్యూసర్ అంటే హెర్బివోర్స్ని తినడం, ప్లాంట్స్ని తినడం, అలాగే ర్యాబిట్ని కార్నివోర్స్ టైగర్ కానీ ఏదో ఒకటి తినడం. అలా ఒకదానికొకటి వితిన్ ఫ్యామిలీ అంటే ప్లాంట్స్లో ప్లాంట్స్, టైగర్స్లో టైగర్స్, అలా వితిన్ వాటిలోనే ఇంటరాక్షన్ జరిగి ప్లస్ బిట్వీన్ అంటే ఒకదానికొకటి ఫిజికల్గా ఎన్విరాన్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఇదంతా కలిపితేనే మనము ఎకోసిస్టమ్ అంటాం అనమాట. దీంట్లో వచ్చేసి ఎకాలజీలో ఇంక్లూడ్స్ ద స్టడీ ఆఫ్ ఎకోసిస్టమ్స్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎకోసిస్టమ్ని ఎలా చదువుతామో దాన్ని అనమాట. ఆర్గానిజమ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. దీంట్లో కంపోనెంట్స్ ఒక్కొక్క దాంట్లో ఏ కంపోనెంట్స్ ఉంటాయో చూద్దాం అనమాట. హ్యాబిటేట్లో ప్రైమర్గా ఫిజికల్ స్పేస్ అండ్ రిసోర్సెస్ ఏవేవి ఉంటాయి. వాటర్, షెల్టర్, ఒక ఆర్గానిజంకి తగ్గట్టు ఏ ప్లేస్లో ఇప్పుడు ఒక లివింగ్ బీయింగ్ ఒక ప్లేస్లో ఉండాలంటే ఏవేవి కావాలో అవన్నీ నీడ్స్ ఉండాలని కంపోనెంట్స్ అంటాం అనమాట. అంతే. ఈవెన్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో కూడా సేమ్ యాజ్ లైక్ దీనిలాగే ఏమంటే ఇక్కడ ఇంక్లూడ్స్ ఎయిర్, వాటర్, సాయిల్ అన్నీ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ అని ఒకటానికొకటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకోసిస్టంలో కూడా ప్లాంట్స్, ఎనిమల్స్, ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి సేమ్ దానిలాగానే. ఇవన్నీ అంతే మనం అన్నీ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, అదే అనమాట. దీంట్లో వచ్చేసి ఎకలాజికల్ ప్రాసెస్, బయోడైవర్సిటీ అన్నీ ఒకదానికొకటి ఇంటర్డిపెండ్ అవ్వడం అనమాట. లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్. హ్యాబిటేట్కి ఎగ్జాంపుల్ ఏంటి? లయన్స్ హ్యాబిటేట్ వచ్చేసి సవన్నాలో ఒకలాగా ఉంటుంది. అలాగే మన ఇక్కడ ఉంది కదా పన్నా రిజర్వ్స్, ఇవన్నీ ప్లేసెస్లో ఒకలాగా ఉంటుంది హ్యాబిటేట్. అలాగే ఫిష్ హ్యాబిటేట్ ఈజ్ ద రివర్లో ఫిషెస్ హ్యాబిటేట్ ఎలా ఉంటుంది. అలాగే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ హౌసెస్లో
ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క హ్యాబిటేట్ అలా నేను ఎగ్జాంపుల్ ఊకే ఉమెన్స్ అని చెప్పాను. ఉమెన్స్ అని కాదు. మీదైనా అంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఏ యానిమల్ అయినా, ఏ ఆర్గానిజం అయినా ఒక్కొక్క ప్లేస్‌లో అది ఉండడం. ద ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి నెక్స్ట్ ఎకోసిస్టమ్ గురించి చెప్దాము. ద ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఏవేవి ఉంటాయి అన్నీ నాన్ లివింగ్ థింగ్స్ అండ్ లివింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ గురించి ఒక ఎకోసిస్టమ్‌లో ఫారెస్ట్ ఎకోసిస్టమ్‌లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్విరాన్మెంట్‌లో అదొస్తది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్. ఫారెస్ట్ ఎకోసిస్టమ్‌లో ఇదొస్తది. కంప్రైజెస్ ట్రీస్ అనమాట. ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇవన్నీ చెప్పా కదా! అప్పుడే పైన చెప్పిందే మళ్ళీ రిపీటెడ్‌గా ఉందనమాట అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం ఎకాలజీలో అంటే మొత్తం చదువుతాం ఫుడ్ వెబ్. టోటల్‌గా ఒక ఆర్గానిజం మీద మిగతావన్నీ డిపెండ్ అవ్వడం. దాని మీద ఇంకా ఒక్కొక్క ఎకోసిస్టమ్స్ అన్నీ కంబైన్ అనమాట. టెరెస్ట్రియల్, ఆక్వాటిక్, గ్రాసు అలాగే డెట్రియస్ ఫుడ్ చైన్ ఇవన్నీ ఫుడ్ చైన్స్ అన్నీ కలిపిన దాన్నే మనము ఫుడ్ వెబ్ అంటాము. బయోజియోకెమికల్ సైకిల్స్ అండ్ ఇవన్నీ కలిపి ఎన్విరాన్మెంట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ ఇంటర్ డిపెండెన్స్. ఆర్గానిజమ్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. అంటే హ్యాబిటేట్‌లో ఏం చేస్తాయి సర్వైవల్ కోసము లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ మీద డిపెండ్ అవుతాయి. సర్వైవల్ కోసం ఫుడ్, షెల్టర్ కోసం. ఎన్విరాన్మెంట్‌లో వచ్చేసి రిసోర్సెస్ అవన్నిటి నెసెసరీ ఫర్ లైఫ్ కోసం ఒకదాని మీద ఒకటి. నెక్స్ట్ ఎకోసిస్టమ్ కూడా ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. ఎకాలజీ ఎన్విరాన్మెంట్లో ఎలా చేంజెస్ జరుగుతున్నాయి, ఎకోసిస్టమ్‌లో ఎలా చేంజెస్ జరుగుతున్నాయి ఇవన్నిటిని ఇన్వెస్టిగేట్ చేయడం అనమాట. ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్షిప్స్ అనమాట. అలాగే మేజర్‌గా కీ ఫోకస్ ఏంటంటే మనకి హ్యాబిటేట్లో వచ్చేసి ఆర్గానిజం ఎక్కడైతే బతుకుతుందో, లివ్ చేస్తుందో దాని మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ ఎన్విరాన్మెంట్లో సరౌండింగ్ ఎన్విరాన్మెంట్‌ని దానివల్ల ఆర్గానిజం ఎలా అఫెక్ట్ అవుతుందో దాన్ని చూస్తాం ఫోకస్‌లో. హౌ ఆర్గానిజమ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎకోసిస్టమ్ అనమాట. ఆర్గానిజమ్స్ ప్లస్ ఎన్విరాన్మెంట్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయో చూస్తాం దీంట్లో ఎకోసిస్టమ్‌లో. ఎకాలజీలో వచ్చేసి ఒక్కొక్క ఆర్గానిజం గురించి రిలేషన్షిప్స్ గురించి, వాటి ఎన్విరాన్మెంట్స్ గురించి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అన్నిటి గురించి అంటే స్టడీ చేస్తాం. దాన్ని మనము ఎకాలజీ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ స్ప్రింగ్ అనమాట. సైలెంట్ స్ప్రింగ్ అంటే నార్మల్‌గా నేను ఇంపార్టెంట్‌గా నోట్స్ చెప్తున్నాను అనమాట. ఇదంతా నాకు నోట్స్ దొరికింది దాన్ని చెప్తున్నాను అనమాట. ఇదంతా ఎన్విరాన్మెంట్ మెయిన్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. సైలెంట్ స్ప్రింగ్ ఏ బుక్ పబ్లిష్డ్ ఇన్ 1962. దీంట్లో వచ్చేసి రేచల్ కర్సన్ అనే అతను ఒకడు 1962లో ఒక బుక్ని అంటే పబ్లిష్ చేశాడు. దాంట్లో మెయిన్గా పెస్టిసైడ్స్ గురించి ఎలాంటి ఎఫెక్ట్స్ అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పాడనమాట. సైలెంట్ స్ప్రింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకు ఏదైనా రావడము అంటే ఏదైనా సైక్లోన్ రావడము అలాంటి వాటిని మనము సైలెంట్ కాదు, అది ఫాస్ట్గా వచ్చేస్తుంది. బట్ సైలెంట్ స్ప్రింగ్ అంటే ఒక పెస్టిసైడ్ నుంచి కానీ ఏదైనా కెమికల్స్ నుంచి కానీ మన ఎన్విరాన్మెంట్లో ఎలా డ్యామేజ్ జరుగుతుందో దాన్ని సైలెంట్గా డ్యామేజ్ జరుగుతుంది అనమాట. దాన్ని సైలెంట్ స్ప్రింగ్ అంటాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అట్ 1986. ఇది వచ్చేసి ఇది ఏం చేస్తుంది ఇంటరాక్షన్ బిట్వీన్ ఫిజికల్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తుంది అనమాట. అలా